ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. అండ్ ఈరోజు మనకి 2 అవర్సే వచ్చింది. అండ్ నేను ఇంతకు ముందే చెప్పినాను అనేది 2 అవర్సే వస్తుంది అక్టోబర్ మంత్ నుండి అని. అండ్ ఈరోజు 2 అవర్సే చూడడానికి దొరికింది అండ్ ఇప్పుడు ఇది మనకి నెక్స్ట్ ఇయర్ దాకా కంటిన్యూ అవుతది. నెక్స్ట్ ఇయర్ నుండి మనకి నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్తది కదా! సో, నెట్‌ఫ్లిక్స్‌లో నుండి వెళ్ళినప్పటి నుండి మనకి మళ్ళీ 3 అవర్స్ అయితే వస్తదన్నమాట. అండ్ ఈరోజు చాలా చాలా మంచి మ్యాచెస్ జరిగినాయి. అండ్ సీఎం పంక్ కూడా వచ్చినారు. అండ్ సీఎం పంక్‌కి మన సెత్ రాలిన్స్ ఫేస్ టు ఫేస్ అయితే నిల్చున్నారన్నమాట. అండ్ అంతేకాదు మనకి సామీ జాన్ వర్సెస్ గుంతర్ మధ్య మంచి మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఈరోజు స్టార్టింగ్‌లోనే ఒక ర్యాపర్ రింగ్‌లో ఉంటదన్నమాట. అండ్ ఆ ర్యాపర్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి చెప్తది. అండ్ మనకి నెక్స్ట్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ చూపిస్తారన్నమాట హైలైట్స్ లాగా. అండ్ దాని తర్వాత మనకి అఫీషియల్‌గా స్టార్ట్ అయితది. అండ్ స్టార్టింగ్‌లోనే మన సీఎం పంక్ వస్తారు. సో, మన సీఎం పంక్ కుంటూ వస్తారన్నమాట. సో, మన సీఎం పంక్‌కి ఇంజ్యూరీ అయింది. అండ్ మన సీఎం పంక్ అయితే మెడికల్లీ క్లియర్ లేరు. అయినా సరే మన సీఎం పంక్ ఈరోజు రాళ్ళో వచ్చినారు. అండ్ మన సీఎం పంక్ ఏమన్నారంటే, నిజం చెప్పాలంటే ఈరోజు నాకు ఇక్కడికి రావడానికి అస్సలు ఓపిక లేదు. అయినా సరే నేను వచ్చినాను. ఎందుకోసం వచ్చినాను? మీకోసం. కేవలం మీకోసమే నేనిక్కడ వచ్చినానని మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ నేను చాలా రోజులు డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. అయినా సరే మీరు నన్ను చీర్ చేసినారు. నన్నెప్పుడు మర్చిపోలేదు. నేను ఉన్నా లేకున్నా మీరు నన్నెప్పుడు మర్చిపోలేదు. అండ్ నేను ఫైనల్లీ హోమ్‌కి వచ్చేసినాను. అండ్ ఇప్పుడు నా హెల్త్ ఏం బాలేదు. అండ్ నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో కూడా నాకు తెలియట్లేదు. అండ్ ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో నేను చాలా భయంకరంగా కొట్టేసినాను డ్రూ మ్యాకింటైర్‌ని. అండ్ నేను కూడా చాలా అంటే చాలా దెబ్బలు తిన్నాను. అండ్ నాకిక్కడ మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. అండ్ నాకు నిలబడడానికి కూడా ఓపిక లేదు. అయినా నేను ఇక్కడికి వచ్చినానంటే కారణం అది మీరే. మీకోసమే నేను ఇక్కడికి వచ్చినానని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ నేను బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో విన్ అయినాను. నేను డ్రూ మ్యాకింటైర్‌ని ఓడించినాను. నేను ఈ మ్యాచ్‌లో గెలిచినాను. కానీ నాకు ఎటువంటి ఆనందం లేదు. ఓన్లీ నేను మ్యాచ్‌లో గెలిచినాను అని మాత్రమే ఉంది. కాకపోతే నాకు ఎటువంటి సంతృప్తి లేదని మన సీఎం పంక్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏందో నాకే తెలియట్లేదు. అంత గందరగోళంగా ఉంది. అండ్ కొందరు అనుకుంటారు సీఎం పంక్ ఇంకా ఫైట్ చేయడని. కానీ సీఎం పంక్ ఎప్పుడు ఫైట్ చేస్తాడని మన సీఎం పంక్ ఒక టైప్‌లో చెప్తారు. అండ్ దాని తర్వాత ఏమంటారంటే సీఎం పంక్, నేను కొందరికి థాంక్స్ చెప్పాలి. సో, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళకి నేను కంపల్సరీగా థాంక్స్ చెప్పాలని మన సీఎం పంక్ అంటారన్నమాట. సో, ఫస్ట్‌గా నేను ఫ్యాన్స్‌కి థాంక్స్ చెప్పాలి మీకు. ఎందుకంటే మీరు నాకు బూస్ట్ ఇచ్చినారు. సో, నేను కింద పడినా నాకు చీర్ చేసినారు. సో, నేను ఎలా ఉన్నా నన్ను చీర్ చేసినారు. అందుకని నేను మీకు థాంక్స్ చెప్పాలని మన సీఎం పంక్ ఫ్యాన్స్ అందరికీ థాంక్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు అంటే మనకి ఆన్ టీవీలో కనిపించరు. బిహైండ్ ద కెమెరాస్ ఉంటారు. సో, వాళ్ళకి కూడా నేను థాంక్స్ చెప్పాలి. అండ్ అంతేకాదు ఇంకొంతమంది ఉన్నారు. సో, వాళ్ళెవరంటే నా హేటర్స్. సీఎం పంక్ అంటే నచ్చని వాళ్ళు. సీఎం పంక్ అంటే నచ్చని వాళ్ళకి గూడా నేను థాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు హేట్ చేసినా సరే నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటానని మన సీఎం పంక్ చెప్తారన్నమాట. అండ్ నేనైతే మ్యాచ్‌లో విన్ అయినాను. అండ్ ఇప్పుడు నేను ఏజెలీ దగ్గరికి వెళ్ళాలి. సో, ఏజెలీని కలవాలి. అండ్ నా వైఫ్ చెప్పింది ఈ మ్యాచ్‌లో ఫైట్ చేయకని. అండ్ నేను ప్రూవ్ చేసినాను. మ్యాచ్‌లో గెలిచినాను. అండ్ ఇప్పుడు ఏజెలీతో కలవాలని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ ఫ్యాన్స్‌కి కూడా థాంక్స్ చెప్తారు. అండ్ అప్పుడే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్‌ది. సో, మన సెత్ రాలిన్స్ మన సీఎం పంక్‌కి ఫేస్ టు ఫేస్ వస్తారన్నమాట. సో, ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్‌కి కొంచెం డ్రాగ్ చేసుకుంటూ రింగ్‌లోకైతే వస్తారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ దాని తర్వాత సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమో రింగ్‌లోకి వస్తారు. సో, సెత్ రాలిన్స్ ఏమంటారంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో చాలా మంచి విషయాలు జరిగినాయి. మన డామినిక్ మిస్టీరియో షార్క్ కేజ్‌లో ఉన్నాడు. ఆయన దాని నుండి కింద పడ్డాడు కదా! దాని గురించి మాట్లాడతారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ గురించి కూడా మాట్లాడతాడు. సీఎం పంక్ నువ్వు జల్దీ రెడీగా నువ్వు మెడికల్లీ క్లియర్ అవ్వు. నేను నీ పైన అటాక్ చేస్తాను మళ్ళీ. నేను నిన్ను అటాక్ చేస్తాను. నిన్ను మళ్ళీ రిటైర్ చేపిస్తాను. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టేస్తానని మన సెత్ రాలిన్స్ సీఎం పంక్‌తో అన్నారన్నమాట. అండ్ దాని తర్వాత అంటే అప్పుడు సెత్ రాలిన్స్ అన్నప్పుడు సీఎం పంక్ అక్కడ ఉన్నారు. అంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ అండ్ కోడీ రోడ్స్ టీమ్ అప్ అయినారు కదా! దాని గురించి మాట్లాడదామని మన సెత్ రాలిన్స్ అంటారు. అండ్ మళ్ళీ ఇప్పుడు దాని గురించి వద్దు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఓన్లీ బ్రాన్సన్ రీడ్ గురించి. బ్రాన్సన్ రీడ్ నువ్వు నా పైన అటాక్ చేసినావు. నా రక్తాన్ని కళ్ళ చూసినావు. అండ్ ఇదంతా నువ్వెందుకు చేసినావు? నీ పేరు కోసం. నీకు పేరు రావాలని ఇదంతా చేసినావు. అండ్ ఇప్పుడు నీకు పేరొచ్చిందా? సరే ఇదంతా పక్కన పెడదాం. నువ్వు నేను ఫైట్ చేద్దాం. నాకు మ్యాచ్ కావాలని మన సెత్ రాలిన్స్ అంటారు. సో, బ్రాన్సన్ రీడ్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్.
సో నువ్వే టైమ్ అండ్ డేటు మొత్తం నువ్వే ఫిక్స్ చేయి, ఎక్కడ ఫైట్ చేయాలో ఎప్పుడు ఫైట్ చేయాలో నువ్వే ఫిక్స్ చేయి. నువ్వు చూస్తూ ఉంటావు అనుకుంటున్నాను, ఈ ప్రోమోని నువ్వు చూస్తూ ఉంటావు అనుకుంటున్నాను ఇంట్లో కూర్చొని. సో నువ్వే డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేయి, మనం కంపల్సరీగా ఫైట్ చేద్దామని మన సేత్ రాలిన్స్ చెప్తారనమాట. సో ఇన్ ఫ్యూచర్లో అంటే తొందరలోనే మనకి సేత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుంది. మరి అది క్రౌన్ జువెలనా లేదంటే అప్కమింగ్ రాలా అనేది ఏది క్లారిటీ అయితే లేదు. కంపల్సరీగా మ్యాచ్ అయితే జరుగుతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత మన జెవుసో వస్తారు, జెవుసో రింగ్లోకి అయితే వస్తారనమాట. రింగ్లోకి వచ్చి మన సెత్ రాలిన్స్కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి జెవుసో వర్సెస్ జేవియర్ వుడ్స్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో మన జెవుసో ఈజీగా ఓడించినారు జేవియర్ వుడ్స్ని. సో ఫస్ట్ కొంచెం అంటే టఫ్ ఫైట్ ఇచ్చినారు జేవియర్ వుడ్స్, బట్ అయినా సరే ఎంతైనా జేవియర్ వుడ్స్ ఈజీగానే ఓడిపోయినారని అనిపించింది. ఓన్లీ సూపర్ కిక్ అండ్ ఫ్లాష్కే మన జెవుసో మన జేవియర్ వుడ్స్ని పిన్ చేసి ఓడించినారు. అండ్ దాని తర్వాత రెస్పెక్ట్ ఇస్తారు, మన జెవుసో చేయగలుగుతామని చూస్తారు, కోఫీ కింగ్స్టన్తో చేయగలుగుతారు. అండ్ జేవియర్ వుడ్స్ చేయరన్నమాట, అంటే రింగ్ దిగి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ రింగ్లో జెవుసో సెలబ్రేట్ చేస్తుంటారు, రింగ్ రోప్స్ ఎక్కి ఈట్ అని అంటారనమాట ఫ్యాన్స్తో. అండ్ అప్పుడే వెనకాల నుండి బ్రాన్ బ్రేకర్ వస్తారు. బ్రాన్ బ్రేకర్ వచ్చి జెవుసోకి ఒక సాలిడ్ స్పేర్ కనెక్ట్ చేస్తారు. నిజంగా చాలా షాకింగ్ అని చెప్పాలి. అండ్ మనకి మన జెవుసో ఈ టైటిల్ని గెలిచిన తర్వాత బ్రాన్ బ్రేకర్ వచ్చి రెస్పెక్ట్ ఇచ్చింది జెవుసోకి. అండ్ మన బ్రాన్ బ్రేకర్ బేబీఫేస్ సూపర్ స్టార్గా మారినట్టు కూడా కనిపించింది. ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి షాకింగ్గా మన బ్రాన్ బ్రేకర్ వచ్చి జెవుసోకి స్పియర్ కనెక్ట్ చేసినారు. అండ్ దాని తర్వాత అక్కడ జేవియర్ వుడ్స్ అండ్ కోఫీ కింగ్స్టన్ ఉంటారు. సో పద మనం హెల్ప్ చేద్దాం పా అని జెవుసోకి కోఫీ కింగ్స్టన్ అంటారు జేవియర్ వుడ్స్తో. బట్ మనకు జేవియర్ వుడ్స్ రారన్నమాట, ఓన్లీ కోఫీ కింగ్స్టన్ వస్తారు. కోఫీ వచ్చి మన బ్రాన్ పైన అటాక్ చేస్తారు, బట్ బ్రాన్ బ్రేకర్ కోఫీ కింగ్స్టన్ కూడా ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ ఆ స్పియర్ కనెక్ట్ చేసిన తర్వాత కోఫీ కింగ్స్టన్ రింగ్ బయట పడిపోతారు. అండ్ మన కోఫీ దగ్గరికి జేవియర్ వుడ్స్ వస్తారన్నమాట. అండ్ జేవియర్ వుడ్స్ కి కూడా మన బ్రాన్ బ్రేకర్ ఇంకొక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మళ్ళీ రింగ్లోకి వస్తారు, మళ్ళీ రింగ్లోకి వచ్చి మన జెవుసోకి ఇంకొక స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ని తీసుకుంటారు, పైకి లాబడతారు, మళ్ళీ జెవుసో పైన వేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది జెవుసో వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య మళ్ళీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో బ్రాన్ బ్రేకర్ అటాక్ చేసినాడు కదా, సో జెవుసో కంపల్సరీగా మ్యాచ్ ఇస్తాడు, ఆ రివెంజ్ అయితే తీసుకుంటాడు అన్నమాట. సో చూడాలి మరి జెవుసో మళ్ళీ తన టైటిల్ని డిఫెండ్ చేసి సక్సెస్ఫుల్గా రిటైన్ చేసుకుంటాడా చేసుకోడా అని. అండ్ ఈరోజు రాలో మనకి ది అమెరికన్ నైట్ మేర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ కోడీ రోడ్స్ కూడా కనిపించినారనమాట. సో కోడీ రోడ్స్ కూడా ఈరోజు రాలో వచ్చినారు. అండ్ కొన్ని రా షో కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నారని నేను ఇంతకుముందే చెప్పినాను. మన కోడీ రోడ్స్ స్కెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, ఆ స్కెడ్యూల్లో మన కోడీ రోడ్స్ రాకి కూడా వెళ్తారని చెప్పినాను. అండ్ ఈరోజు రాలో కూడా కనిపించినారనమాట కోడీ రోడ్స్. అండ్ దాని తర్వాత మనకి షీమస్ వర్సెస్ బుచ్ మధ్య డానీ బ్రోక్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ నిజంగా చాలా కిరాగా ఉంది. అండ్ ఈ మ్యాచ్లో షీమస్ కిరాగా ఫైట్ చేసినారు, అండ్ బుచ్ కూడా చాలా కిరాగా ఫైట్ చేసినారు. అండ్ బ్యాట్తో కూడా అటాక్ చేసినారు. అండ్ అంతేకాదు మన షీమస్ బుచ్కి వైట్ నాస్ కనెక్ట్ చేస్తారు అనమాట. 2 టేబుల్స్ పైన నుండి మన షీమస్ బుచ్కి వైట్ నాస్ కనెక్ట్ చేస్తారు. అండ్ నిజంగా ఆ మూమెంట్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన బుచ్ షీమస్ 2 చేతుల్ని కట్టేశారన్నమాట. బట్ అయినా సరే షీమస్ ఏ మాత్రం తగ్గలేదు, బుచ్కి ఇచ్చి పడేసినారు, బ్రోకి కనెక్ట్ చేసినారు, అండ్ కవర్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో షీమస్ విన్ అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ మన కోడీ రోడ్స్కి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. సో ఈ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు, అదేంటంటే మీకు కెవిన్ ఓవెన్స్కి అసలు ఏం జరిగింది, అసలు దీని గురించి ఏం చెప్తారని కోడీ రోడ్స్ని అడుగుతారనమాట. అండ్ నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు, నేను ఇక్కడికి వచ్చింది గుంతర్ కోసం, నాకు క్రౌన్ జోవ్లో మ్యాచ్ ఉంది, ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్, ఆ మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చినానని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ అక్కడ నుండి వస్తారనమాట. అండ్ మన కోడీ రోడ్స్ అక్కడ నుండి నడుచుకుంటూ రాగా సామీ జైన్ కనిపిస్తారనమాట. మన సామీ జైన్ చెప్తారు, అండ్ నేను నీతో ఫైట్ చేయడానికి కూడా రెడీ ఉన్నానని మన సామీ జైన్ కోడీ రోడ్స్తో అంటారు. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఏమంటారు అంటే, నాకు తెలుసు సామీ జైన్ నువ్వేంటో నాకు తెలుసు, అండ్ నువ్వు ఇంతకుముందు గుంతర్ని ఓడించినావు, అండ్ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆశ్చర్యపరిచినావు, అండ్ ఇప్పుడు నీకు మ్యాచ్ ఉంది, అండ్ ఈ మ్యాచ్లో కూడా నువ్వు గుంతర్ని ఓడిస్తావు, అండ్ నీకు ఇది ఈజీ టాస్క్ అని మన కోడీ రోడ్స్ చెప్తారు సామీ జైన్తో. అండ్ ఆల్ ద బెస్ట్ చెప్పి మన సామీ జైన్తో చేయగలుగుతారు. అండ్ ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ ఈరోజు రాలో మనకి ఏథన్ పేజ్ కూడా కనిపించినారు. అండ్ అంతేకాకుండా మనకి బ్యాక్ స్టేజ్లో లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ డామినిక్ మిస్టెరో కనిపిస్తారనమాట. సో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో చాలా కాంట్రవర్సీ రేజ్ అయింది ఈ మ్యాచ్లో.
అసలు నువ్వు అంటే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు గదా! సో, దీని గురించి ఏం మాట్లాడతావని లివ్ మోర్గాన్‌కి అడుగుతారనమాట. అండ్ అప్పుడు లివ్ మోర్గాన్ ఏమంటదంటే, సరే ఈ మ్యాచ్‌లో రక్వెల్ రోడ్రిగేజ్ వచ్చి హెల్ప్ చేసింది నాకు. అండ్ నేను స్టిల్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌ని. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్‌లో చాలా కాంట్రోవర్సీ రైజ్ అయింది. అండ్ ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోయినట్టు అండ్ రియా రిప్లీ విన్ అయినట్టు. అండ్ ఈ మ్యాచ్ డిస్‌క్వాలిఫై అయిపోయినా సరే నేనే స్టిల్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అని లివ్ మోర్గాన్ చెప్తది. అండ్ రక్వెల్‌కి క్వెషన్ అడుగుతారన్నమాట. సో, ఇప్పుడు రక్వెల్ మీరు జడ్జ్‌మెంట్ డే మెంబర్‌గా యాడ్ అయినారా అని. సో, అప్పుడు రక్వెల్ రోడ్రిగేజ్ వాళ్ళు ఏం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారన్నమాట కార్‌లో. అండ్ దీనికన్నా ముందు రియా రిప్లీ చెప్తది, సో, బ్యాడ్ బ్లడ్‌లో నువ్వు రక్వెల్ హెల్ప్‌తో విన్ అయినావు గదా! సరే ఇప్పుడు నన్ను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని మన రియా రిప్లీ వాళ్ళందరికీ వార్నింగ్ అయితే ఇస్తదన్నమాట. అండ్ మనకి బ్యాక్ స్టేజ్‌లో లాకర్ రూమ్‌లో కెరియన్ క్రాస్ అండ్ మిజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడికి మన ఆర్ట్‌రూత్ వెళ్తారన్నమాట. మిజ్‌ని కన్విన్స్ చేస్తారు. అండ్ నేనిప్పుడు నీతోనే ఉంటాను. సో, నువ్వు మన ఇద్దరం పార్ట్నర్స్ అన్నట్టుగా మన ఆర్ట్‌రూత్ మిజ్‌కి కన్విన్స్ చేస్తారు. అండ్ అప్పుడు మన మిజ్ ఏమంటారంటే, సో, ఇప్పుడు ఆసమ్ ట్రూత్ అయిపోయింది. సో, డన్ అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం ఒకటి కాదన్నట్టుగా మన మిజ్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత సో, మనం నెక్స్ట్ వీక్ ఫైట్ చేద్దామని మన మిజ్ ఆర్ట్‌రూత్‌కి చెప్తారు. సో, నెక్స్ట్ వీక్ రా అనేది ఒక టేపుడు రా. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అన్ని స్పాయిలర్స్ రివీల్ అయిపోయినాయి. సో, స్పాయిలర్స్ అన్నీ రివీల్ అయిపోయినాయి. అండ్ మీరు కావాలంటే నేను షేర్ చేస్తాను. అండ్ నిన్న నాకు ఒక కామెంట్ ఏదో వచ్చింది. ఆ కామెంట్‌లో ఈ మ్యాచ్ అంటే ఈరోజు రాలో మ్యాచ్ ఉంది కదా! గుంతర్ వర్సెస్ సామీ జెన్ మధ్య. ఈ మ్యాచ్‌లో గోల్డ్బర్గ్ వచ్చి మన గుంతర్ పైన అటాక్ చేస్తారు. అండ్ దానివల్ల సామీ జెన్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతారని అంటే ఈ కామెంట్ చేసినారన్నమాట. సో, రూమర్స్ అయితే ఉండే బట్ తక్కువ ఛాన్సెస్. అండ్ ఈరోజు మార్నింగ్ నెక్స్ట్ వీక్ రా స్పాయిలర్స్ అన్నీ రివీల్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. అండ్ నేను నిన్న కూడా చెప్పినాను. అంటే రూమర్స్ అయితే ఉన్నాయి బట్ తక్కువ ఛాన్సెస్ అని చెప్పినాను. అండ్ ఈరోజు స్పాయిలర్స్ రివీల్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది. నెక్స్ట్ వీక్ రా కోసం కోడీ రోడ్స్ అండ్ గుంతర్ మధ్య ఒక సెగ్మెంట్ అయితే సెట్ అయిందన్నమాట. అండ్ వీళ్ళ మధ్య సెగ్మెంట్ ఉందంటే ఖచ్చితంగా మన గుంతర్ ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు కదా! సో, ఇక్కడితో క్లారిటీ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనకి జెలినా వేగా, నటాలియా అండ్ లైరా వాల్కేరియా అండ్ కటానా చైన్స్, కేడెన్ కార్టర్ వర్సెస్ అన్‌హోలీ యూనియన్ అండ్ ప్యూర్ ఫ్యూజన్ కలెక్టివ్ మధ్య ఒక 10 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్‌లో లైరా వాల్కేరియా టీమే విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్‌లో సామీ జెన్ వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్ నిజంగా కిరాకుంది. మన సామీ జెన్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ టఫ్ ఫైట్ అయితే ఇచ్చినారు సామీ జెన్ గుంతర్‌కి. అండ్ గుంతర్ కూడా చాలా షాక్ అయిపోయినారు. అండ్ ఈ మ్యాచ్‌లో నేను ఏమైనా ఓడిపోతా కావచ్చని. సో, ఆ రేంజ్‌లో భయపెట్టినారు సామీ జెన్ గుంతర్‌ని. అండ్ మన గుంతర్ 2 సార్లు సామీ జెన్‌కి స్లీపర్ హోల్‌లో పడేసినారు. అండ్ 2 సార్లు మన సామీ జెన్ తప్పించుకుంటారన్నమాట. అండ్ అంటే రింగ్ బయట కూడా మన గుంతర్‌కి హలోవా కిక్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత రింగ్‌లోకి తీసుకొస్తారు. హలోవా కిక్ కనెక్ట్ చేద్దామని మళ్ళొకసారి చూస్తారు. బట్ మన గుంతర్ కౌంటర్ అటాక్ ఇస్తారన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ మన సామీ జెన్‌కి గుంతర్ స్లీపర్ హోల్‌లో పడేస్తారు. పవర్ బాంబులు ఇస్తారు. అయినా సరే మన సామీ జెన్ కిక్అవుట్ చేస్తారు. అండ్ ఇక చేసేది ఏమీ లేక గుంతర్ చాలా షాక్ అయిపోతారు. అండ్ ఇక చేసేది ఏమీ లేక వీడు ఏం చేసినా కిక్అవుట్ చేస్తున్నాడని మన గుంతర్ ఇక ఫైనల్‌గా సామీ జెన్‌కి స్లీపర్ హోల్‌లో పడేస్తారు. బట్ అయినా సరే సామీ జెన్ బాగానే ట్రై చేసినారు. ఆ రింగ్ రోప్స్ పట్టుకుందామని చూస్తారు. బట్ అక్కడికి మన సామీ జెన్ ఫెయింట్ అయిపోతారు. సో, ఇంకేముంది ఈ మ్యాచ్‌లో సబ్మిషన్ ద్వారా గుంతర్ అయితే విన్ అవుతారన్నమాట. సో, స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతరే. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత మన గుంతర్ అంటే స్క్రీన్ సైడ్ వెళ్తారన్నమాట. సో, అప్పుడే థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్‌ది. సో, కోడీ రోడ్స్ గుంతర్‌కి ఫేస్ టు ఫేస్ వచ్చి నిల్చుంటారు. ఇక్కడే ఈరోజు రా అయిపోయింది. సో, మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈరోజు మార్నింగ్ డబ్ల్యూడబ్ల్యూఈ మనందరిని కొంచెం సర్ప్రైజ్ చేద్దామని అనుకుంది. సో, అదేంటంటే ఈరోజు మనకి క్రౌన్ జ్యువెల్ పోస్టర్‌ని రివీల్ చేసింది. అండ్ నిన్న నైట్ ఒకటి రివీల్ చేసింది. అండ్ ఈరోజు మార్నింగ్ ఇంకొకటి రివీల్ చేసిందన్నమాట. ఈ పోస్టర్‌లో మనకి సామీ జెన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అన్నట్టుగా అనౌన్స్ చేసింది. అండ్ నిన్న నైట్ గుంతర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అన్నట్టుగా అనౌన్స్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో, మన రోమన్ రీన్స్ ట్విట్టర్ అకౌంట్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో బయోని అండ్ డీపీని అయితే చేంజ్ చేసినారన్నమాట. సో, ఫోటోనైతే చేంజ్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇంతకుముందు టైటిల్స్‌తో ఉండే ఫోటో అండ్ ఇప్పుడు వితౌట్ టైటిల్స్ ఉన్నారన్నమాట రోమన్ రీన్స్. అండ్ ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, ఈరోజు సెకండ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో, 6 కల్లా వచ్చేస్తది ఈరోజు.